వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. డే 7 ఈరోజు. అమ్మ జీతం మళ్ళీ 8:30కి ఫోన్ చేసింది. వాడు ఎవడో ఎలక్ట్రీషియన్ వాడు వస్తాడని హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నా, ఇంతవరకు రాలా వాడు. చూడండి, ఇంతవరకు రాలా. ఊరికి ముందు ఫోన్ చేస్తుంది మా మేడము. నాకు ఫుల్ నిద్ర, నాకు అసలు రాత్రి నిద్ర పట్టదు. 2 గంటలు 3 గంటలు పడుకుంటా. పొద్దున్న నిదానంగా వెళ్దాం అనుకుంటే ఈ మేడం వచ్చేసి పొద్దున్న పని లేదు పాట లేదు ఫోన్ చేస్తారు. ఇప్పుడు చూడండి, హాఫ్ అన్ అవర్ అవుతుంది, ఇంతవరకు రాలే వాడు. ఊరికి నిల్చుకొని చూస్తూ ఉన్నా వాడు వచ్చినాడా లేదా అని. ఇప్పుడే వచ్చినారు వాళ్ళు. ఊరికే 5 నిమిషాల పని మించి కూడా లేస్తుంది. వాళ్ళు బెల్ కొడితే వచ్చి తీయేస్తుంది కదా. ఊరికి నన్ను లేపింది మేడం. నిద్రపోయింది. ఇంకా మళ్ళీ నిద్రపోతే మళ్ళీ ఫోన్ చేస్తుంది. నా కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఇలా ఉంటుంది ఇక్కడ. ఎప్పుడు ఫోన్ చేస్తారో తెలీదు. ఫోన్ చేసి ఏదో ఇట్లా నిద్రపాటు చేస్తారు. వాడు ఇప్పుడు వచ్చినాడు. వాడు ఇప్పుడే పోయినారు, ఇద్దరు ఇంటి లోపల పోయినారు ఏదో రెడీ చేసేదానికి. ఓకే, ఇంకేం చేద్దాం, కాసేపు పడుకుందాం. లేట్ అయిపోయింది. వాడు వచ్చేసి 2 గంటలకి ఇంటి దగ్గర ఉండమన్నాడు. నేనైతే పడుకున్నా, ఫుల్ నిద్ర వచ్చేసింది 10:30గా. ఇంకా పడుకొని మళ్ళీ 12:30కి ఫోన్ చేసినాడు. 2 గంటలకి ఇంటి దగ్గర ఉన్నాను, సరే వస్తా అని చెప్పిన. 1:30కి అలారం పెట్టుకుని పడుకున్నా. అని అమ్మ జీవితం. వాడు ఫోన్ చేసినాడు మళ్ళీ, ఎక్కడున్నావు అని. టైం చూస్తే 1:30 అవుతా ఉంది. 1:30నే కదా నువ్వు చెప్పింది, 2 గంటలు అని చెప్పిన. లేదు సరిగా చూడు 1:55 అవుతుంది టైం అన్నాడు. ఊరిని ఉండరా వస్తున్నా అని చెప్పేసి తొందరగా లేచి ముఖానికి నీళ్ళు కొట్టుకొని సర్రని పోతున్నా. ఏడికి పోతున్నాడో ఏమో తెలీదు, స్కూల్ ఉందో లేదో తెలీదు. చూద్దాం ఏడపోతాడో. సో వీళ్ళు అయితే ట్యూషన్కి అయితే వస్తున్నారు అనమాట. వీళ్ళే డ్రాప్ చేస్తున్నారు. టైం అయితే 2:30 అవుతుంది. పికప్ చేసుకునే అయితే వచ్చినాం అనమాట. ఇంకా వాడైతే లోపల పోయిండాడు తీసుకుని వచ్చేదానికి. దాని తర్వాత హాస్పిటల్ కూడా పోవాలంట. ఇంకా వాడిని తీసుకొని ఇంకా నేరుగా హాస్పిటల్కి అయితే పోయేసి అక్కడ డ్రాప్ చేయాలో మళ్ళీ అక్కడి నుంచి తీసుకొని పోవాలి, వెయిట్ చేయాలో ఏమో తెలీదు. చూద్దాం. ఇప్పుడే వాళ్ళకి డ్రాప్ చేసిన, అక్కడ పోయి ట్యూషన్ దగ్గర వాళ్ళని పికప్ చేసుకొని మా తమ్ముడిని మళ్ళీ అక్కడి నుంచి హాస్పిటల్ పోయి వాళ్ళ అమ్మని పికప్ చేసుకొని అక్కడి నుంచి రబ్బో అనే ఏరియాకి పోయినాము. అక్కడ పోయేసి అది బుక్కలలో సామాన్లు ఏదో తీసుకున్నారు సూపర్ మార్కెట్లో. మళ్ళీ ఇప్పుడు ఇంటికి వదిలిన. మా మేడం అయితే కాల్ చేసింది, ఎక్కడున్నా ఇంకా రాలేదా అని. వస్తున్నా అని చెప్పిన. ఇంకా వస్తానే నువ్వు అక్కడ వాష్ చేసి చెట్లకు నీళ్ళు పట్టి అని చెప్పినారు. సరే మేడం అని చెప్పిన. ఇంకా నేను కూడా తినలా. చూడాలా పోయేసి మొత్తం అంతా వాష్ చేసి ఒకేసారి కూర్చొని తిందామని అనుకుంటున్నా. సో వచ్చేసిన రూమ్కి. ఇప్పుడైతే మేడం ఏం చెప్పినారు అంటే, ఇక్కడ కనిపిస్తుంది కదా, సో అదంతా వాష్ చేయమన్నారు. ఇంకా ఇదంతా వాష్ చేసి దాని తర్వాత చెట్లకంతా నీళ్ళు పట్టేసి దాని తర్వాత మన కారు కూడా కడగాల. కారు వాష్ చేసి అంతే. దాని తర్వాత స్నానం అంతా చేసుకొని తినేసి ఇంకా అంతే, చలో బండి స్టార్ట్ చేయి. ఈరోజు వచ్చేసి థర్స్డే కదా. సో ఈరోజు వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడైతే అందరూ డ్రైవర్లు వస్తారు, టీ తాగేదానికి వెళ్తాము, లూడో ఆడతాము, గేమ్స్. సో చూద్దాం ఈరోజు ఎలా ఉంటుందో ఫన్ అక్కడ. చెట్లకంతా నీళ్ళు పెట్టేశాను, ఇంకా బయట మాత్రం పెండింగ్ ఉంది అంతే. ఇంకా కారుకు కూడా నీళ్ళు కొట్టేసిన. పోయేసి కారు తుడిచాలా. అది అయిపోతే ఇంకా పైప్ చుట్టేసి పోయేసి తుడిచేసి స్నానం చేసుకోవాలా. కారు తుడిచేద్దాము. ఇది బండి కడిగి నేను 10 రోజులు అవుతుంది. అసలు బండి కడగను, నన్ను ఎవరు ఏం అడగరు. ఇప్పుడు కూడా ఏం చెప్పలేదు, కానీ నేనే కడుగుతున్నా. 10 రోజులు అయిపోయింది కదా అని కడుగుతున్నాను అనమాట. ఓకే, మొత్తం తుడిచేసినాక చూద్దాం. ఇప్పుడే స్నానం చేసుకుని వచ్చిన, ఇంకా తింటున్నాను అనమాట. మధ్యాహ్నం అసలు తినలేదు. ఎందుకురా అంటే మేడం మార్నింగ్ లేపేసినారా 8:30కి. ఇంకా నేను ఫోన్ చూస్తా అట్లే పడుకునేసిన 10 గంటలకి. సో ఇప్పుడైతే అది నిన్న ఇచ్చినారు కదా మెక్రోని, అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా. అది ఇప్పుడు వేడి చేసుకొని అదే తింటున్నా. ఇప్పుడే వేడి చేసిన. ఇంకా ఇదే మనకి మధ్యాహ్నం లంచ్, మార్నింగ్ టిఫిన్ మొత్తం అంతా ఇదే. ఓకే, ఇంకొక హాఫ్ అన్ అవర్లో మేడం ఫోన్ చేస్తారు, వెళ్ళిపోతాం. దానికి వచ్చేసాను. ఇదే అనమాట ఇల్లు. ఇంకా డ్రైవర్లు వీళ్ళు లోపల ఉన్నారు, కార్లో కూర్చో ఉన్నారు. బాయ్.
क्या है कार में बैठ गया है एटीएम कार्ड बार्क क्या होगा? क्या होगा कार्ड उसमें एटीएम पिन सेट करना है पिन पहले से सेट होता है। पहले से सेट होता है तो वो आके हाँ पहले से सेट हुआ है ना पहले से वो उस टाइम में क्या रखा था नंबर उस टाइम में क्या रखा था नंबर खोल दिखाना पिन नंबर इसमें होता है, पूरा पहले से ही होता है। क्या कार में बैठा है ड्राइव नहीं है नहीं ये पागल है। సో వచ్చామన్నమాట ఇక్కడే వీళ్ళిద్దరు ఇంకా ఇద్దరు వస్తారు ఇంకా టీ తాగేదానికి అయితే వెళ్తాము ఇంకా కాసేపు ఇంకా 2 అవర్స్ 3 అవర్స్ మేడం ఇక్కడే ఉంటారు సో ఇక్కడే అనేది ఉంటాము ఇంకా రూమ్ లోపల కూర్చుంటాం మేము కానీ కీస్ లేదు అతను డ్యూటీకి పోయి ఉంటాడు రాని చూద్దాం కదా మొత్తం ఇది వచ్చేసి మజ్రా అనమాట అంటే ఫామ్ సూపర్ మార్కెట్ ఇక్కడ వచ్చేసి కాఫీ షాపులు అన్నీ ఉన్నాయి థర్స్డే కాబట్టి మొత్తం అందరూ వచ్చేస్తారు పక్కనే డిఫరెంట్ అక్కడ చూడండి సో నేనైతే ఏటీఎం అయితే వచ్చినాను అనమాట ఇక్కడైతే మనకు ఏటీఎంలో వచ్చేసి ఇక్కడ కార్లో స్టాపింగ్ పెట్టేసి చిన్న మిషన్ అయితే పెట్టేసి ఉంటారు చూద్దాం ఇక్కడ సౌదీలో వచ్చేసి ఇదే పెద్ద హాస్పిటల్ అనమాట మేముండే ఏరియాలో మేముండే సిటీలో డాక్టర్ సులైమాన్ హబీబ్ సో ఇదైతే బ్రిడ్జ్ అనమాట మా ఏమైందిరా అంటే మేము వచ్చేసి ఆ రూమ్ డ్రైవర్తో బయటికి వచ్చినాము టీ తాగేదానికి సో ఇక్కడ వాళ్ళ ఫుడ్ అయితే ఇచ్చేసి ఇంకా దాని తర్వాత వెళ్దాం అనుకునే లోపల మేడం వచ్చేసి బండి స్టార్ట్ చేయి పోవాలా వేరే చోట అని చెప్పేసిందే మాకు వచ్చేసి నడి రోడ్డు పైన వదిలేసి వెళ్ళిపోయినాడు ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం అనమాట నడుచుకుంటూ వెళ్తున్నాము అక్కడెక్కడో పోవాలా ఇంటికి ఇంకా అందుకని నడుచుకొని అయితే వెళ్తున్నాము వీళ్ళిద్దరు అయితే ఇక్కడ ఉన్నారు ఇరుక్కునేసినాం మేము ఇంకా ఇక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది నడుచుకుంటూ వెళ్తున్నాము చూడండి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలా చూద్దాం బిల్డింగ్లో చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి ఇక్కడ వచ్చా వస్తే ఎక్కడ పోసుకుంటారేమో తెలీదు ఇక్కడ చూడండి వాడు వచ్చేసి ఆడిపోయి పోసుకుంటున్నాడు ఇంకా ఈడైతే ఇక్కడ ఉన్నాడు ఇంకా మేమైతే ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరుతాము నడుచుకుంటా పోవాలా నెమ్మదితో ఏమైపోయిందో ఏమో పరిస్థితి మాది ये इधर है ना माइक वॉइस हवा हवा आ रही है ना वो हवा सब नहीं आया क्लैरिटी से आएगा आवाज़ अस्सलामुअलैकुम भाई देखिए मेरा एक ड्राइवर था मेरा दोस्त बहुत बेकार आदमी निकल गया यार मुझे छोड़ के रम्मल में चला गया हम लोग 3 आदमी थे ऐसे घूम रहे हैं क्या किया जाए 5 किलोमीटर दूर है हम लोग रूम से अब 5 किलोमीटर पैदल जाना है यार कैसे जाएगा क्या बताओ हम तो चाय पीने के लिए आए थे क्या इधर करें आने के बाद उसकी मैडम बाहर जाने के लिए बोल दी अब वो हम लोग को छोड़ के चला गया बताइए ऐसे ही डिप्टी है भाई इधर सऊदी अरब में ड्राइवरों का डिप्टी ऐसे ही लग जाती है अब सोच लो 4 दोस्त निकले चाय पीने के लिए और उसके क्या बताए यार हम लोगों को जिंदगी झंड है पहले तो हमें उठा के लेके जाता पागल राजू नहीं आएगा राजू पता नहीं रुक क्या है। राजू का आ रहे हो जरूर आएगा नहीं आएगा आओ जाओ जल्दी आ जाओ मेरी गाड़ी की चाबी है तेरी गाड़ी नहीं आ जाओ यार जल्दी नौटंकी मत करो ఇంక మళ్ళీ ఇంకో డ్యూటీ అయితే పడిపోయిందంట మేమైతే ఇరుక్కునేసినాం క్లీన్గా మేడం అయితే 8 గంటలకు ఫోన్ చేస్తుంది త్వరగా రారా బాబు అని చెప్తున్నాము వస్తాను అని చెప్పినాడు చూద్దాం వస్తాడో లేదో చూద్దాము ఇంకా వెళ్దాం పదండి చలో ఇదైతే టీ షాప్ అనమాట ఇక్కడైతే టీ చాలా బాగుంటుంది ఒకటి తీసుకుందాం పోయేసి ఒక రియాల్ అనమాట ఒక టీ या एक बड़ा वाला चाय दो इकड़ते फ्रूट्स జ్యూస్ అంతా ఉందన్నమాట షుగర్ మీడియం ఇదంతా స్ట్రీట్ అన్నమాట ఇంకా దానికి ముందర కేరళ హోటల్ అయితే ఉంది ఇంకా వాళ్ళందరూ అక్కడ ఉన్నారు ఇంకా నేను టీ అయితే తీసుకొని వెళ్తున్నా ఇది వచ్చేసి పెద్దది కాబట్టి 2 రియాల్ అయితే పడింది ఇంకా అదైతే పక్కాల ఇక్కడైతే మొత్తం అపార్ట్మెంట్స్ అనమాట ఉండేది హెయిర్ కటింగ్ షాప్ చూడండి ఎట్లుందో ఫేవరెట్ హ్యాండ్ అంట రూమ్ చూడండి ఎలా ఉందో तुम्हारा काम हो गया क्या సో అయిపోయింది అనమాట డ్యూటీ టైం అయితే 9 అవుతుంది ఇక్కడ రోడ్ అంతా కన్స్ట్రక్షన్స్లో ఉంది ముందరే నేను స్కూల్కి వచ్చేది డైలీ సో ఇక్కడే స్కూల్కి అయితే వస్తాను నేను
ఇంకా ఇప్పుడు మేడం అయితే వస్తున్నారు, బండి స్టార్ట్ చేయమన్నారు, స్టార్ట్ చేసిన. ఈ ఆడ మేము లూడో ఆడిందంతా మేమేం చూపించలేకపోయినా, నా ఫోన్లోనే అని ఆడింది. ఏం చేయాలా, ఇంకా ఈరోజు వచ్చేసి బ్లాగ్ సరిగా రాలేదు, తినంత వరకు వచ్చింది. ఇంకా నేను రూమ్కి వెళ్ళేసి మేడం ఫుడ్ ఇచ్చినారు, ఇంకా అది తినేసి పడుకోవడమే. వెళ్దాం పదండి రూమ్. సో రూమ్కి అయితే వచ్చాను. మేడం వచ్చేసి ఏమో స్వీట్ ఏదో ఇచ్చుంటారో, వీళ్ళు ఎక్కువగా తినేది ఇదే అనమాట. దీనిపైన తేనె పూసుకొని తింటారు. చూడండి తేనె, ఇది ఒక స్పెషల్ తేనె అనమాట. ఇది వచ్చేసి కుబూజ్లా ఉంటుంది. చూద్దాం దీని లోపల ఏముండదు, మొత్తం గాలినే. స్వీట్ అనమాట ఇది, దీనిపైన తేనె పూసి ఇచ్చేస్తారు అంతే, అదే స్వీట్. సో ఎలా అనిపించింది ఈరోజు వ్లాగ్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ బాయ్.